ఓకే. సో ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేస్తున్నాం మనం, ఇప్పుడు విత్ ట్రాన్సాక్షన్ నేమ్స్ ఇద్దాం. ఓకే, సేమ్ యాక్షన్ మనం విత్ ట్రాన్సాక్షన్ నేమ్ ఇద్దాం. ఓకే, సేమ్ ప్రాసెస్. ఏం చేయాలండి ఫస్ట్? ఓకే, యాక్షన్, వెబ్ బ్రౌజర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్ లోనే మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి అడుగుద్ది ముందది పెట్టాలా డిలీట్ చేసేయాలా అని. సో దిస్ యాక్షన్ వాజ్ ఆల్రెడీ రికార్డెడ్, డూ యూ వాంట్ టు రీప్లేస్ ఆర్ ఎగ్జిస్టింగ్? రీప్లేస్ అని కొట్టింది. ఓకే, నౌ స్టార్టెడ్. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వస్తుందండి ట్రాన్సాక్షన్ నేమింగ్. ఇదండి ట్రాన్సాక్షన్ నేమింగ్. ఇక్కడ ట్రాన్సాక్షన్ నేమింగ్ ఎండ్. సో బేసికల్ గా ఫస్ట్ దానికి మాత్రం ఇవ్వడం కొంచెం కుదరదండి, అంటే టక్కని కాపీ చేసుకోవడం ఇవ్వడం కొంచెం లేట్ గా అవుతుంది. కావాలంటే తర్వాత కూడా నేమింగ్ చేసుకోవచ్చు. సెకండ్ దానికి వచ్చేటప్పటికి నీట్ గా ట్రాన్సాక్షన్ నేమింగ్ కాపీ చేసుకోనండి. ఓకే, సెకండ్ పేజ్ కాపీ చేసుకోనండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెట్టినాను. ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అవన్నీ ఇచ్చి స్టార్ట్ చేసాం ఇప్పుడు అంతే. ఓకే, లాగిన్ చేసాం. ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎండ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాన్ని ఎండ్ చేసేయాలండి. ఓకేనా, ఎండ్ అయిపోయింది. ఇక్కడికి ఆ పేజ్ కవర్ అప్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ కవర్ చేయడానికి ఓకే ఏంటండి, ఓకే నెక్స్ట్ పేజ్ కవర్ చేయడానికి నెక్స్ట్ కాపీ చేసుకున్నాం. ఇక్కడ నేమ్ రాసాం, దాని తర్వాత ఫ్లైట్స్ అని క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ పేజ్ కవర్ అయింది. ఓకే, దీనికి ఎండ్ ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ అలాగే ఫ్లైట్ సెలెక్షన్ పేజ్ కాపీ చేసుకున్నాం. ఓకే, సెలక్షన్ పేజ్ వెళ్తుంది ఇప్పుడు. ఈవెంట్స్ అయిన తర్వాత ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ఈ పేమెంట్ నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏ పని చేస్తే అక్కడ ఏ పేజ్ వస్తుందో అది ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు పేమెంట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇఫ్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ ఓకే, పేమెంట్ పేజ్ విల్ కమ్. ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ హియర్ పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పేజ్ ని కవర్ చేసినట్టు. కవర్ చేసిన తర్వాత ఇది స్టాప్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఇన్వాయిస్ పేజ్. ఇన్వాయిస్ పేజ్. సో క్లిక్ ఆన్ కంటిన్యూ వస్తే ఏ పేజ్ వస్తే ఆ పేజ్ ని ఇక్కడే ఇస్తున్నాం. ఇది దాని తర్వాత ఎండ్ ఇన్వాయిస్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ ఆఫ్ ది. సైన్ ఆఫ్ పేజ్. నేమింగ్స్ ఇచ్చాము, ఇక్కడ స్టాప్. ఇది ఒక్కటే మిస్ అయిందండి. ఓకే, దాన్ని కూడా మార్చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మామూలుగా అయితే రెడీగా కాపీ చేసుకొని పేస్ట్ చేసేయడం అంతే. సో ఇప్పుడు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది లాంచ్ పేజ్. ఓకేనా, ఇది వెల్కమ్ పేజ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెల్కమ్ పేజ్ ఇక్కడ దాకా. ఓకే, ఎల్ఆర్ ఆటో అని ఇక్కడ
ఎండ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ స్టార్ట్ చేసింది మళ్ళీ ట్రాన్సాక్షన్. ఓకే, దీని తర్వాత ఇది ఎండ్ ట్రాన్సాక్షన్. ఓకే, అలా ప్రతిసారి ఏ ట్రాన్సాక్షన్ కవరప్ చేయాలో ఆ సినారియోస్ అన్ని పేమెంట్ పేజ్ ఇది ఇన్వాయిస్ పేజ్ ది. ఓకే, ఇది సైన్ అప్ పేజ్. నౌ యు ఆర్ క్లియర్ రైట్? ఏ పేజ్ దేనికి సంబంధించింది అనేది ట్రాన్సాక్షన్ నేమ్స్ తో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అంటే ఇదంతా కలిపి ఒక పేజ్, ఇది కలిపి ఇంకో పేజ్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నేమింగ్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఫర్ వెరిఫైయింగ్ అలోన్. ఒక పేజ్ యొక్క రెస్పాన్స్ టైం ని తెలుసుకోవాలి అంటే వి నీడ్ టు గివ్ ద ట్రాన్సాక్షన్ నేమింగ్స్. ఓకే, ఈ పేజ్ యొక్క రెస్పాన్స్ టైం ఇప్పుడు అనాలిసిస్ లో వస్తుంది అనమాట. ఈ పేజ్ ఇంత టైం తీసుకుంది అని చెప్పి నేమింగ్స్ ఇవ్వకపోతే ఏ పేజ్ది అని మాత్రం అక్కడ చూపిలేదు. ఎందుకంటే అక్కడ రిక్వెస్ట్ ఉంటుంది కానీ ఓకే ఇలా నేమ్ ఉండదు కాబట్టి ఏ నేమ్ కి ఎలా ఇవ్వాలనే ఇది ఉండదు. లోడ్ రన్నర్ కి రీడ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ట్రాన్సాక్షన్ నేమ్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ ఆ పేజ్ యొక్క రెస్పాన్స్ టైం ఇంత అని చూపించడానికి ఈజీగా ఉండడానికి ట్రాన్సాక్షన్ నేమింగ్స్ పెడతారు. ట్రాన్సాక్షన్ నేమింగ్ మీద వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ ద ట్రాన్సాక్షన్ నేమ్ అలా అడిగారు అనుకోండి, సింపుల్ టు వెరిఫై ద పేజ్ రెస్పాన్స్ టైం అని చెప్పి ఈజీగా చెప్పొచ్చు. బట్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు యూ లైక్ హౌ యూ నో ద రెస్పాన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ పేజ్ అన్నాడు అనుకో, హౌ యూ నో ద రెస్పాన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ పేజ్ అన్నాడు, మనం జస్ట్ కీపింగ్ అది ఆలోచిస్తూ ఉంటాం ఎలా చెప్పాలి వీడికి అని చెప్పి. వాడు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యూ యూజ్ ఏ ట్రాన్సాక్షన్ నేమింగ్ ఓకే వీ కెన్ ఏబుల్ టు క్యాప్చర్ ద పేజ్ రెస్పాన్స్ టైం. ఓకే, పేజ్ లెవెల్లో రెస్పాన్స్ టైం చూపించాలంటే బై యూజింగ్ ట్రాన్సాక్షన్ నేమ్స్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్ ద ఎండ్ మీకు అర్థం అవుతుంది. ఎట్ ద ఎండ్ కూడా కాదు, ఇప్పుడు రన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ గా నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. రన్ చేసే ముందు చిన్న చేంజెస్ ఏంటంటే టూల్స్ లో ఆప్షన్స్ లో లోకి వెళ్ళండి, వెళ్ళి రన్ టైం వ్యూవర్ ఇది ఎనేబుల్ లో చేసుకోవాలండి. ఎక్కడికి వెళ్ళాను నేను, టూల్స్ లోని ఆప్షన్స్ లో స్క్రిప్టింగ్ లోకి రీప్లో వెళ్ళాను, షో రన్ టైం వ్యూవర్, ఓకే ఆటో అరేంజ్ విండో అని పెట్టాను. ఓకే, కలెక్ట్ రీప్లే స్టాటిస్టిక్స్ ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నాండి. ఓకే చేసిన తర్వాత మీ యాక్షన్ రికార్డ్ అయిపోయి ఉంది కదా, మీరు ఏదైతే యాక్షన్ చేశారో అది రికార్డ్ చేశారు కదా. ఇప్పుడు అదే యాక్షన్ ని ఇంకోసారి రిపీట్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ దీన్ని ఉంది కదా రీప్లే అని ఉంది చూసారా బటన్, రీప్లే అంటే మళ్ళీ ఇంకోసారి ప్లే చేయమని. ఓకే, రీప్లే చేస్తున్నప్పుడు ఇప్పుడు ట్రాన్సాక్షన్ నేమింగ్స్ అన్ని వస్తాయి చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో పేజ్ వస్తుంది చూడండి మీకు. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇదండి, ఒకటి ట్రాన్సాక్షన్ నేమింగ్ వల్ల ఈ లాంచ్ పేజ్ 0.84 మిల్లీ సెకండ్స్ తీసుకుందంట. ఇది 0.2 ఇది మిల్లీ సెకండ్స్ అండి, ఇవి సెకండ్స్, ఇవి మినిట్స్, ఇవి అవర్స్. ఓకే, ఇది మొత్తంగా పేజ్ మొత్తం ఎంత తీసుకుందండి, 2.9 సెకండ్స్ తీసుకుంది, 2.97 సెకండ్స్ తీసుకుంది. ఓకేనా, ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం అంటే ఒక కంప్లీట్ సినారియం చేయడానికి మనకి ఎంత టైం పట్టిందండి, 2.9 సెకండ్స్ అయింది. ఓకే, దాంట్లో ఎక్కువగా కన్స్యూమ్ చేసుకున్న టైం ట్రాన్సాక్షన్ ఏంటండి, ఇక్కడ వీటిలో ఎక్కువ తీసుకుంది ఏది, ఏ ట్రాన్సాక్షన్ తీసుకుందండి, launch page. Yes, so out of 2.9 seconds launch page is taking high response time. If it is acceptable అంటే వాడు చెప్తాడు అనమాట, నాకు 1 సెకండ్ కన్నా ఇక్కడ లేదు, 1 సెకండ్ కూడా లేదు, బేసికల్ గా ఏ పేజ్ కూడా 1 సెకండ్ బియాండ్ పోలేదు. సో ఎక్కువ ఇది ఒక యూజర్ తో రన్ చేసావు కాబట్టి 0.8 సెకండ్స్, అదే 10 యూజర్స్ తో 100 యూజర్స్ తో రన్ చేసినప్పుడు లాంచ్ పేజ్ ఎక్కువ టైం తీసుకొచ్చాము, కానీ వాడు ఎక్స్పెక్టేషన్ 1 సెకండ్ బిలోనే ఉండాలి. ఓకే, అలా ఉండాలంటే ఏది ఎందుకు వల్ల రావట్లేదు, దేని వల్ల వస్తుంది అనేది మనం చెప్పాలి. ఓకే, నో 8 సెకండ్స్ తీసుకుంది, సో ఇట్ ఈస్ ఇన్ ద లిమిట్, 1 టైం జరిగింది ఒక యూజర్ తో. ఓకే, సో అంతే, దిస్ ఇస్ ద థింగ్స్. మీ అబ్జర్వేషన్స్ ఎలా, టూల్ ఆల్మోస్ట్ చేసేసింది. మీ అబ్జర్వేషన్స్ ఏంది, మొత్తం పేజ్ ఒక సినారియో చేయడానికి 2.9 సెకండ్స్ పట్టింది, అవుట్ ఆఫ్ దట్ లాంచ్ పేజ్ 8 సెకండ్స్ తీసుకుంది.
మీ అబ్జర్వేషన్స్ రాయడం అంతే అండి. దాని తర్వాత వెరీ తక్కువగా ఏం చూస్తుంది, ఫైండ్ సెలక్షన్ పేజ్ చాలా తక్కువగా తీసుకుంటుంది. సో ఎస్ఎల్ఏ మీట్ అయింది. ఓకే, రెస్పాన్స్ టైమ్స్ అన్ని 1 సెకండ్ బిలోగా ఉన్నాయి. ఇవే మీ అబ్జర్వేషన్స్. అంటే మీరు చేయాల్సింది అదే. టూల్ ఏదైతే చేసిందో ఆ చేసిన అబ్జర్వేషన్స్ వాళ్ళు ఒక అబ్జర్వేషన్స్ గా కమెంట్ రూపంలో రాసి ఒక వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి వాళ్ళ మొహాన్ని పడేయడమే, అంతే మీ వర్క్. ఆల్మోస్ట్ టూల్ చేసేస్తుందండి. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇంకోటి రన్ చేసిన తర్వాత ఇది రన్ అయిందా ఫెయిల్ అయిందా, ఇక్కడేమో స్క్రిప్ట్ పాస్డ్ అని చూపించింది. ఓకే, ఇది యాక్చువల్ గా ఇది శాంపిల్ అప్లికేషన్ కాబట్టి ఇలా చూపిస్తుంది పాస్ అయిందని అలా, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గాట్ పాస్. ఇక్కడే మీకు చూపిస్తాను మీకు అది. ఓకే, పాస్ అవ్వలేదండి ఇది. ఓకే, అందుకే దీన్ని చూసి మేము బ్లైండ్ గా స్క్రిప్ట్ పాస్ అయిపోయింది అనుకోకూడదు. బ్యాక్గ్రౌండ్ లో ఇన్ ఫ్యూచర్ లో మీకు ఏదైనా అప్లికేషన్ స్క్రిప్ట్ ఇస్తే ఇక్కడ రెడ్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది, స్క్రిప్ట్ పాస్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇదంతా స్క్రిప్ట్ ని ఇలా చూడంగానే చేయకూడదు అనమాట. వి నీడ్ టు వాలిడేట్ ద అవుట్పుట్ హౌ ఇట్ ఈస్ కమింగ్. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. రన్ టైమ్ వ్యూవర్ లో ఇన్వాయిస్ ఇవన్నీ వచ్చాయి కానీ, ఓకే ఇక్కడ చూడండి. ఫస్ట్ లాంచ్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఓకే, అయినా కూడా యూ హ్యావ్ రీచ్ దిస్ పేజ్ ఇన్కరెక్ట్లీ అని వచ్చింది. ఇది కాదు మన ఎక్స్పెక్టేషన్. లాగిన్ పిఎల్ లో ఏముండాలండి, వెల్కమ్ పేజ్ ఉండాలి. వెల్కమ్ పేజ్ ఏది అసలు? వెల్కమ్ పేజ్ ఏది లేదు. దట్ మీన్స్ ఇట్ నాట్ ప్రాపర్లీ లాగ్డ్ ఇన్. మీరు యూజ్ చేసిన పాస్వర్డ్స్, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అంతా కామన్ గానే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే లాగిన్ లో మీరు ఇచ్చారో సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇస్తా ఉన్నారు, కానీ ఇక్కడ రీప్లై చేస్తా ఉంటే మాత్రం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వి నీడ్ టు డూ ద కోరిలేషన్ ఫర్ దిస్ వాల్యూ. అంటే అదే యూజర్ వచ్చినా కూడా సెషన్ వాల్యూ మారాలి, అప్పుడు మాత్రమే అది కొత్త సెషన్ గా తీసుకొని దాన్ని లాగిన్ ఎనేబుల్ చేస్తుంది అనమాట, లేకుంటే ఎనేబుల్ చేయదు. సో జస్ట్ సింప్లీ వెరిఫైయింగ్ బై దిస్ వన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ డాట్ పాస్, అది రైట్ కాదు. మీరు జస్ట్ వీ నీడ్ టు వాలిడేట్ దిస్ వన్. ఇక్కడ రీప్లేస్ సమ్మరీ చూస్తే ఓకే, సో దిస్ వన్. ఓకే, ఇన్ డీటెయిల్ గా మనం చూసుకుందాం. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ దీస్ లాగ్స్. చూడండి, అవుట్పుట్ ఇక్కడ కింద ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 by 1 ట్రాన్సాక్షన్ నేమింగ్స్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఎలా హిట్ అయింది, ఇదండి ఇటరేషన్ 1. ఇవన్నీ 1 by 1 చెప్తాను మీకు. ఇనిట్ లో ఏం లేదు కాబట్టి ఇనిట్ లో ఏం లేదు. దాని తర్వాత యాక్షన్ లో ఇవన్నీ ఉన్నాయి. లాంచ్ పేజ్ ఇక్కడ 0.26 తీసుకుంది, ఇక్కడ 0.33, 0.34, 0.4 ఇంత సెకండ్ మిల్లీ సెకండ్స్ ఇవి. ఓకే, ఇన్ని సెకండ్స్ తీసుకుందని డ్యూరేషన్. ఓకేనా, తర్వాత ఎండ్ అయిపోయింది, యూజర్ ఎండ్ అయిపోయాడు అంతే. సో ఇది యూ కెన్ సీ ఇట్. సో మెనీ థింగ్స్ ఇన్ ఇక్కడ ఈ ప్యానల్ లోనే చాలా ఉన్నాయి మనకు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి. రీప్లే, కంపైలేషన్, కోడ్ జనరేషన్, రికార్డింగ్. మీరు రికార్డ్ చేసిన లాగ్ అంతా దీంట్లో ఉంటుందండి. ఇదండి మీరు ఏది హిట్ చేశారు, ఇదండి ఇది హిట్ చేశారు, దాని రెస్పాన్స్ ఇది ఉంటుంది. రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి లోపల. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు దాకా మీరు ప్రెసెంట్ చూడాల్సింది జస్ట్ రికార్డ్ చేయండి, గివ్ ద ట్రాన్సాక్షన్ నేమ్స్ అండ్ బీ రెడీ విత్ యువర్ స్క్రిప్ట్ టుమారో. ఓకేనా? Is it clear? Is there any confusion, any doubts you have now? No sir. అందరికి చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ రోజు కాబట్టి. ఓకే, స్క్రిప్ట్ రికార్డ్ చేయండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఐ ఆమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ వీడియో ఇన్ ద డ్రైవ్. యాక్చువల్లీ గో త్రూ ద వీడియోస్ వన్స్ అగైన్ అండ్ ట్రై టు రికార్డ్ ఇట్. ఫస్ట్ మీ ఓన్ గా ఈ రోజు ఇలా చెప్పారు కదా అని ఫస్ట్ ట్రై చేయండి. ఎక్కడో మిస్ అవుతుంది, ఏదో పాయింట్ మిస్ అవుతున్నాను నేను అన్నప్పుడు మళ్ళీ వీడియోకి రండి. అంతేగాని డైరెక్ట్ గా వీడియో చూసి 1 by 1 చేసుకుంటూ పోకండి. మీరు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటా ఉన్నారు, ఎంతవరకు మెమరైజ్ చేస్తున్నారు, అప్పుడు మాత్రమే మీ మెమరీలో వెళ్ళి స్టోర్ అవుతా ఉంటుంది. మీరు కానీ వితౌట్ దట్ జస్ట్ చూసి కాపీ అలా చేసుకుంటా ఉన్నారనుకోండి, ఒకవేళ కంపెనీస్ లో వెళ్ళిన తర్వాత కూడా వాడు చేసిన తర్వాత వాడిని చూస్ చేసేద్దాంలే అనే ఉద్దేశం అలాగే ఉంటారు. చూస్ చేయడం అలాంటి కాకుండా ముందు ఈ రోజు క్లాస్ ఏం జరిగింది ముందు రిపోర్ట్ చేసుకోండి. రికార్డ్ ఎలా చేశారు, వియోజన్ ఎలా ఓపెన్ చేశారు, ముందు అలా ట్రై చేయండి. గుర్తు చేసుకుంటూ ట్రై చేయండి. రాని పక్షంలో అప్పుడు ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి.
ఇలా ట్రై చేయాలి. 1 by 1 చేసుకుంటూ పోయి స్క్రిప్ట్ వచ్చేసింది చేసేసింది అని మాత్రం అవసరం లేదు. సో అండ్ ఆల్సో వన్స్ ఎవరైనా చేసిన తర్వాత ఎవరైనా చేసిన తర్వాత అప్పటికప్పుడే పోస్ట్ చేయకండి. లైక్ సమ్ వన్ విల్ బి వివింగ్ అండ్ కాపింగ్ ద సేమ్. యాక్చువల్లీ ఇక్కడ చేయడానికి ఏం లేదండి, ప్రాసెస్ కాబట్టి కెన్ డూ దాట్, నో ప్రాబ్లం. బట్ వన్స్ స్క్రిప్ట్ రికార్డ్ అయిన తర్వాత ఓకే, సో జస్ట్ షో మీ. అండ్ అది ఎక్కడ ఉంటుందిరా అంటే, ఎక్కడ ఉంటుందండి మీ స్క్రిప్ట్? లొకేషన్ ఇదండి, నేను ఇక్కడ సేవ్ చేశాను కాబట్టి ఫస్ట్ సినారియో నేమ్ ఇచ్చినప్పుడు చేశాను చూసారా, దాంట్లో డేటా అంతా ఉంది చూడండి. ఇదంతా రా డేటా. ఓకే, ఇదంతా రా డేటా. మీరు చేసిన స్క్రిప్ట్ దీంట్లో ఉంటుంది, కాకపోతే ఇది నోట్ ప్యాడ్ ఫైల్. ఓకే, స్క్రిప్ట్ ఇది. ఓకే, మీరు రన్ చేసిన అవుట్పుట్ ఇది, రిజల్ట్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఉంటుంది, రిజల్ట్స్ వ్యూవర్ ఇందాక నేను చూపించాను కదా, ఈ పేజ్ ని కంటెంట్ పేజ్ లో ఉంటుంది. సో మామూలుగా బ్యాక్గ్రౌండ్ లో రా డేటా రూపంలో ఉంటుంది. లోడ్ రన్నర్ దాన్ని ఏం చేస్తుంది, రీడబుల్ ఫార్మాట్ లోకి తీసుకొని వస్తుంది. సో లోడ్ రన్నర్ మాత్రమే రీడ్ చేయగలదు ఈ ఫైల్స్ ని. ఇండివిజువల్ గా చేయాలంటే నోట్ ప్యాడ్ లో అలా చూసుకుంటూ పోవాలి. ఓకేనా? సో దీస్ ఆర్ మోర్ ఇన్ టు ద స్క్రిప్ట్ యాక్చువల్లీ. బట్ మీ స్క్రిప్ట్ ఎక్కడ ఉంటుంది, మీరు ఏదైతే ఫోల్డర్ లొకేషన్ ఇచ్చారో ఆ ఫోల్డర్ లో ఉంటుంది. దట్స్ ఆల్. ఓకేనా? So tomorrow you need to do script with transaction namings, and I will be posting this video too, so that it will be easier for your reference. Okay, so don't go blindly by seeing the videos and all one side by side. Repeat cheyandi, mind lo remember chestandi, so that it will be clear. Okay, so that's all. Okay andi, that's all for today. Tomorrow we'll discuss on this. Do you have any questions on this? Yeah. No, sir. Yeah, okay, fine. Thank you. Sir, post yesterday's videos also, sir, in Drive. Yeah, already it is there. Yesterday's alone, I need to post it. I will do that actually. Okay, thank you, sir.